అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద వనరు మానవ వనరులు. మానవ వనరుల్లో కూడా బిలో 30 ఇయర్స్ ఎడ్యుకేటెడ్ పీపుల్ యూత్ ఎక్కువగా ఉన్నారు. వారిలో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఈ సమస్యకు పూర్తి స్థాయి పరిష్కారం ఉద్యోగాల కల్పనే, ఉపాధి కల్పనే. అందుకే కూటమి అధికారంలోకి రాకముందు లోకేష్ గారు పాదయాత్ర చేసే సమయంలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం, మేము అధికారంలోకి వస్తే 5 ఏళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పారు. సో దాన్ని సాకారం చేసే దిశగా అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టుబడుల వేట మొదలుపెట్టారు. ఆ పెట్టుబడుల వేట ఎంతలా ఉందంటే దేశం మొత్తానికి రూపాయి పెట్టుబడి వస్తే అందులో పావల ఆంధ్రప్రదేశ్కే వస్తోంది. సో ఆంధ్రప్రదేశ్ గడిచిన ఏడాదిన్నర 2 ఏళ్ల నుంచి కూడా దేశం మొత్తం మీద అత్యధిక పెట్టుబడుల స్థానంగా ఉందన్నమాట. సో దానికి కారణం ఏంటంటే చంద్రబాబు గారికి ఉన్న బ్రాండ్ ఇమేజ్ కావచ్చు, వీళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అసలు ఏమాత్రం వదిలిపెట్టట్లా, వెంటాడుతున్నారు. ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని చూస్తున్న ప్రతి పెద్ద కంపెనీని, పెద్ద పెద్ద బ్రాండ్ కంపెనీలని, మ్యానుఫ్యాక్చరింగ్ అవని, ఎలక్ట్రానిక్ అవని, ఆటోమొబైల్ అవని, ఏ రంగం అవని వదిలిపెట్టట్లా, వెంటాడుతున్నారు. లైజనింగ్ చేస్తూనే ఉన్నారు, కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారు, ప్రతినిధులను పంపిస్తున్నారు, నేరుగా లోకేష్ గారు వెళ్తున్నారు, బాబు గారు మాట్లాడుతున్నారు, అన్నీ జరుగుతున్నాయి అన్నమాట. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఇన్ని పెట్టుబడులు వచ్చాయి. ఆర్సిలర్ మిత్తల్ కావచ్చు, గూగుల్ డేటా సెంటర్ కావచ్చు, ఇలా పెద్ద పెద్దవన్నీ వచ్చాయి. టీసీఎస్ కావచ్చు, కాగ్నిజెంట్ కావచ్చు, యాక్సెంచర్ కావచ్చు, ఇన్ఫోసిస్, ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు తాజాగా మరో 1,50,000 కోట్లకు పైగా పెట్టుబడులకు మార్గం సుగమమైంది. రిలయన్స్ వాళ్ళు విశాఖపట్నంలో 1,08,000 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చారు. ఇది ఆల్రెడీ గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపన రోజే రిలయన్స్ వాళ్ళు ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు, భూములు అడిగారు. దానికి సంబంధించి నిన్న ఎస్ఐపిబి మీటింగ్లో ఆమోదించారనమాట. సో రిలయన్స్ సంస్థ 1,08,010 కోట్ల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలో 51,000 కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేయబోతున్నారు. అంటే రిలయన్స్ సంస్థ మన రాష్ట్రంలో 1,60,000 కోట్ల పెట్టుబడి పెట్టబోతోంది. అత్యంత భారీ పెట్టుబడి ఇది. అలాగే కడప జిల్లాలో 12,000 కోట్ల పెట్టుబడితో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు కూడా రాబోతోంది. దీనికి కూడా నిన్న ఆమోదం తెలిపారు. ఇట్లా చాలా సంస్థలండి. పెట్టుబడుల విషయంలో మనకు తిరుగులేదు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. దీనిలో వైసీపీ, విపక్షంలో ఉన్న వైసీపీ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళు రకరకాల ప్రచారం చేసినప్పటికీ అది మా క్రెడిట్ అని, మేము తెచ్చామని, లేదంటే అదంతా డొల్ల అని, అది కాదని చెప్పినప్పటికీ వాస్తవ రూపం దాలుస్తున్నాయి, గ్రౌండ్లోకి వెళ్తున్నాయి కాబట్టి ఆ ఫలితం జనాలకు కనిపిస్తోంది, ఫ్యూచర్లో కూడా కనిపిస్తుంది. కాబట్టి నమ్మి తీరాల్సిందే. అలాగే నిన్నటికి నిన్న తిరుపతి జిల్లాలో క్యారియర్ కంపెనీ ఉంది కదా, ఏసీలు. సో వాళ్ళు తిరుపతి జిల్లాలో ఒక ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించారు. 80% ఏసీల ఉత్పత్తి ఏపీలోనే అని చెప్పారనమాట. సో ఇట్లా నిన్న భూమి పూజ జరిగింది దాని ఏదో మ్యానుఫ్యాక్చరింగ్ నిర్మాణానికి. సో మనకు తెలుసు ఇక్కడ అనంతపురంలో కియా పరిశ్రమ, కియా కార్ల తయారీ. సో కియా అనేది బ్రాండ్. ఆ కియా కార్లు తయారీ పరిశ్రమ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఉద్యోగాలు వచ్చాయి. అండ్ మన రాష్ట్రంలో ఎక్కడ కియా కార్లు కనిపిస్తున్నా సరే అరే ఇది మా రాష్ట్రంలోనే తయారైందని కొత్త అనుభూతి అనమాట. అలాగే ఇప్పుడు క్యారియర్ ఏసీలు వచ్చిన తర్వాత అరే మా రాష్ట్రంలో ఇది తయారు చేస్తున్నారు అని ఒక కొత్త అనుభూతి. ఇట్లా బ్రాండ్, పెద్ద పెద్ద బ్రాండ్లు ఏవైనా వచ్చినప్పుడు, అలాగే పెద్ద పెద్ద పరిశ్రమలు వచ్చినప్పుడు, పారిశ్రామిక దిగ్గజాలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చినప్పుడు కొంచెం స్పెషల్ అనుభూతి అండ్ పాజిటివ్ వైబ్రేషన్ ఒకటి ఉంటుంది. అటువంటిది ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ మన విశాఖపట్నానికి వచ్చినప్పుడు ఎంత పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. ఆ పాజిటివ్ వైబ్స్ ఇంకా కొనసాగాలి అంటే ప్రతీ నెల ఏదో ఒక పెద్ద పెట్టుబడికి శ్రీకారం చుట్టాలి, ఏదో ఒక పెద్ద పెట్టుబడికి ఒప్పందం జరగాలి, దాన్ని గ్రౌండింగ్ జరగాలి. అందుకే ప్రభుత్వం కూడా ఏం చేస్తోంది, విశాఖపట్నంలో జిఐఎస్ జరిగింది కదా నవంబర్లో. సో అప్పుడు ఒప్పందాలు జరిగాయి. ఆ ఒప్పందాల్లో గ్రౌండింగ్ అయినవి తక్కువే నిజానికి. సో వారితో ఇప్పుడు కమ్యూనికేట్ చేయడానికి ప్రభుత్వం ఒక టీంని ఏర్పాటు చేసింది. ఈ టీం ఒక వారం 10 రోజుల పాటు ఒక్కొక్క పరిశ్రమ పెట్టుబడిదారులతో భేటీ అయ్యి, ఇదిగో మీరు ఇలా ఎంఓయూ చేసుకున్నారు, మీరు ఇలా విశాఖపట్నం మీటింగ్కి వచ్చారు, పార్ట్నర్షిప్ సమ్మిట్లో ఎంఓయూ చేసుకున్నారు, సో మీరు గ్రౌండింగ్ చేయాలి, మీకు కావాల్సిన భూమి అది ఇదని ఒక సంప్రదింపులు అయితే జరుగుతున్నాయి అన్నమాట. సో ఇట్లా ప్రభుత్వం ఒక పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. ప్రతి నెల ఏదో ఒక పెద్ద పరిశ్రమకు సంబంధించి ఎంఓయూ జరగాలి,
మరో దశలో మరో పరిశ్రమకు సంబంధించి భూముల కేటాయింపు అండ్ ఆమోదం జరగాలి. మరోవైపు దాని గ్రౌండింగ్ కూడా, భూమి పూజ కూడా జరగాలి. మరోవైపు దాని ఫలితాలు కూడా అందేలా ఉండాలి అనేది ప్రభుత్వం ఒక పెద్ద లక్ష్యం పెట్టుకుందనమాట. సో దాని రిజల్ట్స్ మనకి త్వరలోనే కనిపిస్తాయి. థ్యాంక్ యూ. కంటెంట్ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. కంటెంట్కి సంబంధం లేకుండా మీరు స్క్రీన్ మీద యాడ్ చూస్తున్నారు కదా, లడ్డూపల్లెం.com అని. సో ఇవాళ ప్రత్యేకత ఏంటంటే ఆర్గానిక్ ఫుడ్ తయారు చేస్తారు. బయట మీకు ఎక్కడ దొరకని రకరకాల లడ్డూలు, మిల్లెట్స్, సీడ్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్, రకరకాల మంచి ప్రోడక్ట్స్తో లడ్డూలు చేస్తారు. అండ్ హాట్ స్నాక్స్ ఉంటాయి, హెల్దీ పౌడర్స్ ఉంటాయి, వెజ్ అండ్ నాన్ వెజ్ పిక్కిల్స్ ఉంటాయి. సో మీకు ఏం కావాలన్నా వీళ్ళ దగ్గర బుక్ చేసుకోవచ్చు. రిపీటెడ్ ఆర్డర్స్ వస్తున్నాయి, ఫీడ్బ్యాక్ బాగుంది. సో మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది కొంటున్నారు. సో మీకు కావాలి అనుకుంటే 9997839994 నెంబర్కి వాట్సాప్ చేసి లేదా కాల్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. లేదా లడ్డూపల్లెం.com సైట్ విజిట్ చేసైనా ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.